మరి స్త్రీకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గూర్చి ఒక 2 విషయాలు మాత్రం తెలియజేయాలనుకుంటున్నాను. ఈరోజు స్త్రీల ప్రార్థనా దినం కాబట్టి ఒక మాటను నేను చూపించి ఆ మాటను వివరిస్తాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. సామెతలు చదువు 1వ వచనం. ఆ జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, ఆ మూడురాలు తన చేతితో తన ఇల్లు ఊడబెరుకును. ఇక్కడ 2 రకాలైనటువంటి స్త్రీలు కనబడుతున్నారు. మొదటి స్త్రీ వివేకము కలిగినటువంటి స్త్రీ. అక్కడ అంటున్నాడు జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. 2వ స్త్రీ మూడురాలు. ఏ స్త్రీ అంటే 2? మూడురాలు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకును అని రాయబడింది. ఇప్పుడు వివేకము కలిగినటువంటి స్త్రీలు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతారు మనం ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వచనం ఏదైనా స్త్రీల గురించి రాయబడిందంటే జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీల గురించి మాత్రమే. ఈ జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అని రాయబడింది. ఏ విధముగా తన ఇంటిని కడుతుంది స్త్రీ అంటే, సిమెంట్ తీసుకొచ్చో, ఇటుకలు తీసుకొచ్చో, ఇసుకని తీసుకొచ్చో, ఈ లోక సంబంధమైన భౌతికమైనటువంటి ఇంటిని గురించి నేను చెప్పట్లేదు. ఆత్మ సంబంధమైనటువంటి ఇంటిని ఏ విధముగా కడుతుంది స్త్రీ అని ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో పునాదిని వేస్తుంది. ఏం వేస్తుంది చెప్పండి? పునాదిని వేయాలి. ఈ పునాది ఎలాగ అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యం అనే బలమైనటువంటి పునాదిని, వాక్యం అనే పునాదిని వేసి తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. అర్థమైంది మాట? దేవుని వాక్యం అనే బలమైన పునాదిని తన ఆత్మీయ జీవితంలో ఏం చేస్తుంది? వేస్తుంది. తన కుటుంబాన్ని ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులతో వాక్యము చేత నింపబడి తన కుటుంబంలో తన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, తన యొక్క నడవడిక ఏ విధంగా ఉండాలి, ఈ నడవడికను చూపిస్తూ కుటుంబాన్ని కట్టుకుంటుంది. 2వదిగా చూస్తేనట శాంతి సమాధానంతో తన కుటుంబాన్ని నింపుతుంది. ఎలా నింపుతుంది అంటే, తన భర్త బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ప్రేమగా ప్రేమ చూపిస్తూ, తన పిల్లల పట్ల ఆదరణ చూపిస్తూ ఆ కుటుంబం అంతా కూడా శాంతి సమాధానంతో ఉండేటట్లుగా ఆ కుటుంబ వాతావరణాన్ని మార్చేస్తుంది. అర్థమైందా ఇది మాట? తన భర్త బయట నుంచి వచ్చాడు అనుకున్నాం. బయట నుంచి వచ్చేటప్పుడు శాంతి సమాధానముతో నింపే వాతావరణాన్ని చూపించాలి భార్య. వచ్చిన భర్తకు ఏం చేయకూడదు? కోపం వచ్చేటట్లుగా చేయకూడదు. అంటే వివేకము కలిగినటువంటి స్త్రీ అలాంటి వాతావరణాన్ని తన ఇంటిలో కనపరుస్తుంది. పిల్లల పట్ల గాని, తన భర్త పట్ల గాని, అతను కూడా బంధువుల పట్ల గాని అలాంటి శాంతిని లేకపోతే నెమ్మదిని కలిగించే వాతావరణాన్ని కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటది. 3వదిగా చూస్తే ఆర్థిక పరమైన వివేకం కావాలి. స్త్రీలకు ఉండవలసినటువంటి వివేకవంతులకు కావలసిన లక్షణాలు చెప్తున్నానే. 3వది ఏంటంటే ఆర్థిక పరమైన వివేకం. కష్టపడి మనం ఎంతో డబ్బును సంపాదించుకుంటూ ఉంటాం. భర్త కష్టపడవచ్చు, భార్య కష్టపడవచ్చు, ఇంటిలో కుమార్తెలు కష్టపడవచ్చు. వచ్చినటువంటి రాబడిని ఆ స్త్రీ ఏం చేయాలంటే వివేకముతో ఆలోచన చేసి ఖర్చు చేయాలట. అర్థమైందా? నా భర్త తెస్తున్నాడు కదా అని ఇష్టానుసారంగా మనం ఖర్చు పెడుతూ ఆ ధనానికి న్యాయం చేకూర్చకపోగా అప్పులు పాలు చేసేవారిగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఆ వివేకము కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే వచ్చే రాబడిని, ఆ యొక్క ఆదాయాన్ని అనవసరమైనటువంటి ఖర్చులన్నింటినీ కూడా తగ్గించి పొదుపు చేస్తూ ఉంటదట. ఎంతమంది పొదుపు చేస్తారు ఇక్కడ?
ఎంతమంది పొదుపు చేస్తున్నారు? ఆ దేవుని స్తోత్రం కలిగాక. మన కుటుంబాల్లో వివేకము కలిగినటువంటి స్త్రీ పొదుపు చేయడానికి ఇష్టపడుతుంది. ఎందుకని అనవసరమైనటువంటి ఖర్చులు చేయడానికి ఇష్టపడదు. భర్త యొక్క కష్టాన్ని, భర్త తీసుకొచ్చినటువంటి ఆదాయాన్ని పొదుపు చేయడానికి ఆ స్త్రీ ఇష్టపడుతుంది. అందుచేతనే ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా. ఎందుకంటే భవిష్యత్తులో ఉన్నటువంటి అవసరాలను గుర్తిస్తుంది ఆ స్త్రీ. రాబోయే భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తుంది ఆ స్త్రీ. అలాంటి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. 4వది చూస్తే పిల్లల్ని ఏ విధంగా పెంచాలని ఆలోచన చేస్తారు. వివేకము కలిగినటువంటి స్త్రీ పిల్లల్ని ఎలా పెంచుద్దట? చిన్నతనము నుండి కూడా దేవుని భయభక్తులతో పెంచుతుందట. వాడికి మంచి మాటలు నేర్పిస్తూ మంచి జీవితాన్ని అందించాలని దేవుని గూర్చిన అవగాహన వాడికి కల్పించి భయభక్తులతో పెంచడానికి ఇష్టపడుతూ ఉంటదట. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ జీవితాలను మంచిగా తీర్చిదిద్దాలని ఆశపడుతూ ఉంటది ఆ స్త్రీ. నేను మాట చెప్తాను, ఒక కుటుంబము ఆశీర్వదించబడాలన్నా, ఒక కుటుంబము నాశనం కావాలన్నా స్త్రీ పాత్ర ప్రాధాన్యతగా ఉంది అక్కడ. మొట్టమొదటిది, ఒక కుటుంబము ఆశీర్వాదంలోనికి రావాలి అంటే స్త్రీ పాత్ర ఎంతో ముఖ్యం అక్కడ. అలాగే కుటుంబం నాశనం అయిపోతుందంటే ఆ స్త్రీ యొక్క పాత్ర అక్కడ కనబడతా ఉంది. 2 విషయాల్లో కూడా స్త్రీ పాత్ర ఉంటుంది. కాబట్టి వివేకము కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే ఆధ్యాత్మికమైన జీవితంలో వాక్యం అనే పునాదిని వేసుకుంటుంది. 2వది ఏం చేస్తుంది? ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉండేటట్టు చేస్తుంది. 3వది ఏం చేస్తా ఉందంటే ఆర్థిక పరమైనటువంటి పొదుపుని ఏం చేస్తుంది? చేయడానికి ఇష్టపడుతుంది. 4వది చూస్తే పిల్లలను భవిష్యత్తును కోరుకునేదిగా ఉంటారు. ఇప్పుడు రెండో ఆమె గురించి మనం చూస్తే ఎలా ఉందట? 3 రాలైనటువంటి స్త్రీ తన ఇంటిని ఏం చేస్తా ఉందట? ఏం చేస్తుందట? ఓడ బెరుకుందని రాయబడింది. ఓడ బెరకడం అంటే అర్థం ఏంటి? అక్కడ నాశనం చేసుకుంటుంది. తన చేతుల ద్వారా తన కుటుంబాన్ని నాశనం చేసుకునే స్త్రీలు ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళ కుటుంబం నాశనంలోనికి వెళ్ళిపోతుందంటే స్త్రీ యొక్క ప్రవర్తన, ఆమె యొక్క ప్రవర్తనను బట్టి, ఆమె యొక్క మాటలను బట్టి ఆ కుటుంబం ఏం చేయబడుతుందంటే నాశనంలోనికి వెళ్తుంది. అంటే తన చేతులతో తానే ఓడబెరుకుంటుంది. శత్రువు వచ్చి మనం నాశనం చేయవలసిన అవసరం లేదు అక్కడ. ఆ కుటుంబాన్ని ఎవరు నాశనం చేసుకుంటున్నారు? ఆ స్త్రీ మాత్రమే నాశనం తెచ్చుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఆధ్యాత్మికమైన జీవితము నిర్లక్ష్యం కలిగి ఉంటారంట. వాళ్ళ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరు, ఒక ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండరు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండరు, దేవునికి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేరు. అంటే ఆధ్యాత్మికమైన జీవితంలో నిర్లక్ష్యం చూపే స్వభావం వాళ్ళలో ఉంటుంది. 2వదిగా చూస్తే కోపము, అసహనం ఉంటదంట వాళ్ళలో. ఎలా ఉంటుంది చెప్పండి? కోపం, అసహనం. అంటే ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరు బాగోదు. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ జగడాలు పుట్టించుకుంటారంట. వాళ్ళు మాట్లాడవలసిన మాటలు మాట్లాడాలి. వాళ్ళు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ జగడాలు పుట్టించుకుంటూ ఇంటిలో శాంతి లేకుండా చేస్తారు వాళ్ళు. 3వదిగా చూస్తున్నట్టు అక్కడ ఏముంటదంటే వాళ్ళ జీవితాల్లో అహంకారం, పోలికలు, ఎదుటి వారిని పోల్చుకుంటారు. వాళ్ళని చూడండి, వాళ్ళని చూసి వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళతో పోల్చుకుని మన యొక్క స్తోమతను బట్టి మనం నడుచుకోక వాళ్ళ స్తోమతను చూసి వాళ్ళతో పోల్చుకుని కుటుంబాలు, సంవత్సరాలు నాశనం చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ భర్తను నిందించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు చూడు, వాళ్ళు ఏది కొనుక్కున్నారు? పెద్ద టీవీ కొనుక్కున్నారు, నువ్వేమి తీసుకుపెట్టలేదు. వాళ్ళు చూడు, మొన్నే ఒక 1/2 కేజీ బంగారం కొన్నారు, నువ్వేం కొన్నావు అని భర్తను నిందించే వాళ్ళు. అంటే అంత మాత్రం కాదు కానీ భర్తను నిందించే వాళ్ళు. ఇలాగూ ఇంటిలో ఉన్నటువంటి గుట్టును బయటకు తీసుకొచ్చి అనేకుల మధ్య చెప్పుకుని వాళ్ళ సంసార జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు 3 రాళ్ళు. ఎవరు చెప్పండి? వాళ్ళు 3 రాళ్ళు. లేని వాటి కొరకు ఆశపడి భర్తను నిందిస్తూ ఉంటారు కుటుంబంలో. లేకపోతే యజమానులైన వారిని నువ్వేం చేయగలిగావు మా కోసమని నిందించే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. అటువంటి వారు ఎవరంటే 3 రాళ్ళు. వాళ్ళ చేతులతో వాళ్ళే వారి సంసారాలను పాడు చేసుకునే స్త్రీలు.
ఇంక నాలుగవదిగా చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళ ప్రవర్తనలో జాగ్రత్త అనేది కనబడదు. మంచి ప్రవర్తన కలిగి ఉండరు. వాళ్ళ ప్రవర్తన విధానము అనేకులకు ఎలా కనబడుతుందంటే ఇబ్బందికరంగా కనబడతా ఉంటారు. దేవునికి భయపడినటువంటి జీవితాలు వాడు జీవించరు. ఇంకా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వివేకం అంటే ఏంటంటే 9వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే చాలా జ్ఞానం. ఇక్కడ ఏమన్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. అంటే వివేకమునకు మూలము. వివేకం అంటే అర్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే వివేకము కలిగినటువంటి స్త్రీగా నువ్వు ఉండగలుగుతావు. 3 రాళ్ళకి ఎంత మాత్రం ఉండలేవు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి, మనం ఎలా ఉన్నామో. వివేకము కలిగినటువంటి స్త్రీ వలె మనం ఉన్నట్లయితే కుటుంబాన్ని ఆశీర్వాదములోనికి నడిపించడానికి ఇష్టపడతాం. 3 రాళ్ళ వలె మనం ఉన్నట్లయితే మన కుటుంబంలో ఎప్పుడు అశాంతి, అసమాధానము, నెమ్మది ఉండదు. భార్య భర్తలకు ఇరువురి మధ్య రోజు ఏదో ఒక తగాదాలే. మన కుటుంబంలో ఉన్న గుట్టును మనం బయట పెట్టుకుని మన సంసారాలు పాడు చేసుకున్న వారిగా ఉంటూ ఉంటాము. 3 రాళ్ళ వల్లే మనం జీవిస్తున్నామా? ఒకసారి మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథములో మరి వివేకము కలిగినటువంటి స్త్రీ దేవుని మీద ఆధారపడుతూ కుటుంబాన్ని కడుతుందట. ఈ లోక సంబంధమైనటువంటి తెలివితేటలు కాదు, లోక సంబంధమైనటువంటి డబ్బు కాదు, కేవలము జ్ఞానముతో మాత్రమే తన ఇంటిని ఏం చేస్తుందట? కడుతుందట స్త్రీ. కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. ఎవరు? వివేకము కలిగిన స్త్రీ. స్త్రీలకు దేవుడు ఇచ్చినటువంటి విషయాల ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడు దేవుడు. స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ప్రార్థన ద్వారా కుటుంబాలు ఏం చేయబడతా ఉన్నాయి? కట్టబడుతూ ఉన్నాయి. నేను ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అన్నా జీవితంలో కేవలము ప్రార్థన అనే ఆయుధాన్ని కలిగి ఉంది. అన్నా శిలోహులో ఉన్న మందిరానికి వచ్చి దేవుని దగ్గర ఏం చేస్తా ఉందట? నోరు కూడా కదపకుండా ఏం చేస్తుంది? తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. తనకొచ్చిన అవమానాన్ని విడిపించమని ప్రభును ప్రాధేయపడింది. చివరకు అన్నా జీవితంలో ఏం చేశాడు దేవుడు? కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఆ కుమారుడు తన కుటుంబానికి సంతోషం ఇవ్వడమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ప్రవక్తగా దేవుడు అభిషేకించాడు. దేవుని స్తోత్రం కలుగాక. ఎవరు అన్నా కుమారుడు? ఎవరు అన్నా కుమారుడు? ఎవరు? సమూయేలు. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక ప్రవక్తగా నియమించబడ్డాడు. అంటే అన్నాకు దేవుడు ఆ పిల్లలు లేకుండా జీవించినటువంటి సందర్భంలో అవమానాలు పడినప్పటికీ కూడా మనుషులను విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడి వివేకము కలిగిన స్త్రీగా నడుచుకుంది. ఆమెకు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని వాక్యమనే పునాదిగా వేసుకుంది. అర్థమైందా లేదు? ఇప్పుడు తన ప్రవర్తన మార్చుకుంది. తన కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగి దేవుని దగ్గర మాత్రమే కన్నీటిని కార్చిందట. ఒక స్త్రీ ఎప్పుడైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థన ఎంత మాత్రము కూడా వ్యర్థము కానే కాదు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక గ్రామంలో ఒక తల్లి ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తా ఉందట. తన కుమారుడు ఏం చేస్తా ఉన్నాడట? బాగా చదువుకున్నాడు. చిన్నతనంలో మంచి ఉన్నతమైనటువంటి చదువును అభ్యసిస్తూ ఉన్నాడు. యవన కాలం వచ్చేసరికి యవన ప్రాయములోనట అతను ఏం చేశాడంటే చెడు స్నేహాలు చేసి తాగుడుకు బానిస అయిపోయాడు, వ్యభిచారానికి బానిస అయిపోయాడు, లోకములో ఉన్నటువంటి అసత్యానికి బానిస అయిపోయాడు, సత్యాన్ని విడిచిపెట్టాడు, దేవునికి దూరం అయిపోయాడు. అలాంటి సందర్భంలో తన కన్న తల్లి ఏం చేస్తా ఉందంటే చూస్తుంది గాని కేవలం ఎంత మాత్రం కూడా బిడ్డను విడిచిపెట్టలేదట. బిడ్డ కోసం ఏం చేస్తుందంటే కేవలము కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆ కుటుంబంలో కేవలము తన కుమారుడు మార్పు చెందాలని, తన కుమారుడు మారు మనసు పొందుకోవాలని
ప్రార్థన చేయడం ప్రారంభించిందట. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిందంటే 30 సంవత్సరాల వరకు ప్రార్థన చేస్తూనే ఉందట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎవరి కోసం? ఎవరి కోసం అమ్మా? తన కుమారుడు మారు మనసు పొందుకోవాలని. మనం గట్టిగా చేస్తే 1 వారం చేస్తాం, నెల రోజులు చేస్తాం, సంవత్సరం చేస్తాం. 30 సంవత్సరాలు ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. అయినప్పటికీ కూడా ఒకనొక రోజు సావుకుని దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నా కుమారుడు పరిస్థితి ఎలా ఉంది అని ఏడుస్తుంది. తన బాధను చెప్పుకుని ఆ దైవజనుడు అన్నాడు, ఎంత మంచి తల్లిని ఆ కుమారుడికి దేవుడు అనుగ్రహించాడు. అమ్మా, నువ్వేమి దిగులు పడొద్దు, నువ్వు చేసిన ప్రార్థన ఎంత మాత్రం కూడా వ్యర్థము కాదు అని చెప్పాడు దైవజనుడు. కొన్ని దినాలకు ఏమైందంటే రోమిలికి రాసిన పత్రికలో 13వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతున్నాడట. ఆ వచనాలు పరిశుద్ధాత్మ దేవుడు తనను తాకి ఏం చేసిందంటే అతడు మార్పు చెందడానికి సహాయపడ్డాయట. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు అతడు మార్పు చెందాడట. ఈ మౌనిక చేసినటువంటి ప్రార్థన ఆ కుమారుని మార్చివేసింది, ఒక ప్రభావితమైనటువంటి దైవజనుడిగా మార్చింది. అతను రాసినటువంటి పుస్తకాలు లక్షలాది మంది ప్రజలు చదువుతున్నారు. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను అంటే, తల్లి చేస్తున్నటువంటి ప్రార్థన వ్యర్థము కానే కాదు. దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. ఎంతమంది మీలో మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారు? నీ కుమారుడు కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు, నీ రక్త సంబంధుల కొరకు నువ్వు ప్రార్థన చేసే స్త్రీగా ఉన్నావో లేదో ఈ రోజు ఆలోచన చేయి. మరొక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మీకు తెలియజేయాలని నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. చెప్పమంటారు వద్దంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి ఈ భారతదేశానికి బైబిల్ను పరిచయం చేయడానికి, బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క మాటలు లేకపోతే ఈ బైబిల్ను అనేక భాషల్లో తర్జుమా చేసినటువంటి వ్యక్తి. మనం ఈరోజు ఈ బైబిల్ చదువుతున్నామంటే ఈ తెలుగులోకి రావడానికి అనువదించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాగే ఇంగ్లీష్లో కావచ్చు, కొన్ని భాషల్లో తర్జుమా చేసి మనకు అందించిన వ్యక్తి జీవితం చూస్తే సాధారణమైనటువంటి వ్యక్తి. అతడు చెప్పులు కుట్టుకుంటూ ఏం చేశాడంటే అతను సాధారణంగా చెప్పులు కుట్టుకుంటూ జీవించే వ్యక్తి. అతని తల్లి ఏం చేసిందంటే చిన్నతనము నుండి కూడా అతని తలపై చేయి పెట్టి అతడి భవిష్యత్తు గురించి ప్రార్థన చేసేదట. అర్థమైన మాట వినండి, ఈ మాట గట్టిగా వినండి. తన తల్లి తన కుమారుడు చిన్నతనములో నుండి తన తల్లి చేయి తన కుమారుడి మీద పెట్టి అతడి భవిష్యత్తు గురించి ప్రార్థన చేసేదట. అలాగ ప్రతిరోజు కూడా క్రమంగా మర్చిపోకుండా ఆ కుమారుని పిలిచి ప్రార్థన చేస్తూ ఉండేది. కొన్ని దినాలు ప్రార్థన చేసేది. ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఏం చేశాడంటే ఈ బైబిల్ గ్రంథాన్ని ఏం చేశాడు చెప్పండి? తర్జుమా చేశాడు. అనేక భాషల్లోనికి తర్జుమా చేసి ఈ రోజు ఈ బైబిల్ గ్రంథం మనకు తెలుగులో రావడానికి కారణం కూడా ఆయన పేరు ఏంటంటే విలియం కేరీ. ఎవరంటే ఆయన విలియం కేరీ ఈ రోజు ప్రత్యేకమైనటువంటి దైవజనుడిగా, ఒక ఆధునికమైనటువంటి మిషనరీగా అతను ఏం చేశాడట? మిషనరీ పితామహుడిగా పేరు తెచ్చుకున్నాడట. ఈ విలియం కేరీ అలాంటి జీవితంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే తల్లి చేసిన ప్రార్థన. దేవుని స్తోత్రం కలగాక. ఒక స్త్రీకి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ప్రార్థన చేయడమే. అమ్మ అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? ఒక స్త్రీకి ఉన్న ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఈ తల్లి చేసిన ప్రార్థన వ్యర్థంగా పోలేదు. కన్నీరు కార్చింది 30 సంవత్సరాలు. వ్యభిచారానికి త్రాగుడికి బానిసైనటువంటి ఆ యవనస్తుని రక్షించింది. ఈ రోజు చెప్పులు కుట్టుకునే సాధారణమైనటువంటి వ్యక్తి విలియం కేరీ గారు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రపంచానికే ఒక మిషనరీగా తయారు చేయబడ్డాడు. కారణం ఏంటంటే తల్లి చేసిన ప్రార్థన. స్త్రీకి ఉన్నటువంటి ప్రార్థన ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఈరోజు దేవుని సంఘములో ఉన్నటువంటి మనము, మన కుటుంబము ఆశీర్వదించబడాలి, మన కుటుంబము దీవెనకరంగా మార్చబడాలి, మన కుటుంబస్తులందరూ కూడా రక్షణలోకి రావాలి. అంటే ఎవరి బాధ్యత అది? ఎవరి బాధ్యత? స్త్రీ బాధ్యత.
చెప్పండి, ఎవరి బాధ్యత? స్త్రీ బాధ్యత. వివేకము కలిగినటువంటి స్త్రీ బాధ్యత కలిగి జీవిస్తాది. అర్థమైందండి? అర్థమైంది. మనం ఎలా ఉన్నాం ఈరోజు? జ్ఞానవంతురాలు వలె మనం జీవించగలుగుతున్నామా? మూఢురాలి వలె మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ వివేకము కలిగినటువంటి స్త్రీగా ఉన్నట్లయితే మన కుటుంబంలో ఎప్పుడు కూడా శాంతి సమాధానాన్ని నువ్వు కోరుకుంటావు. నీ భర్త పైన గాని, నీ పిల్లల పైన గాని, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారి పైన గాని నువ్వు ఇష్టానుసారమైన మాటలు మాట్లాడడం గాని, నిందించడం గాని, అవమానించడం గాని, ఇలాంటి విషయాల్లో జోక్యం ఎంత మాత్రం కూడా కలుగజేసుకో. కాబట్టి ఈ వాక్యం ద్వారా స్త్రీకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మీకు జ్ఞాపకం చేసి ఉన్నా. విలియం కేరీ గారు సాధారణమైనటువంటి వ్యక్తి, చెప్పులు కుట్టుకునే స్థితి నుండి దేవుడు ఏం చేశాడంటే ఒక మిషనరీగా దేవుడు మార్చేశాడు. కారణం ఏంటంట? తల్లి చేసిన తల్లి ప్రార్థన చేయకపోతే ఒకవేళ విలియం కేరీ గారు చెప్పులు కుట్టుకుంటూనే ఉండేవాడేమో. ఈ రోజు ఈ బైబిల్ గ్రంథం మన చేతికి వచ్చి ఉండకపోయేది. ఆ కుమారుడు మార్చబడ్డానికి, అగస్టిన్ గారు మార్చబడ్డానికి కారణము తల్లి చేసిన ప్రార్థన. అంటే స్త్రీ ప్రార్థనలో అంత శక్తి ఉంది. కాబట్టి ఆ ప్రార్థన జీవితాన్ని మనం అందరూ కూడా కలిగి ఉన్నట్లయితే అన్న చేసిన ప్రార్థన మనము కూడా కలిగి ఉండాలి. ప్రార్థన కుటుంబాన్ని కడుతుంది. ప్రార్థన కుటుంబాన్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ఆ కుటుంబంలో వ్యక్తులందరూ కూడా సమాజంలో దీవించబడతారు, సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చబడతారు. కాబట్టి అలాంటి అనుభవంలోనికి మనం వద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించింది కాదు. ఆమేన్. హల్లెలూయా.